మీరు చాలా మంది స్ట్రీట్ ఫుడ్ ను తయారు చేసే వాళ్ళను చూసి ఉంటారు. కానీ కొంతమంది స్ట్రీట్ ఫుడ్ ని తయారు చేసే మెథడ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అయితే ఈ రోజు ఈ వీడియోలో నేను మీకోసం అటువంటి ఎక్స్ట్రీమ్ స్ట్రీట్ ఫుడ్ ని తయారు చేసే వాళ్ళని చూపిస్తాను. వాళ్ళని మీరు ఇంతకు ముందు ఎప్పుడూ చూసి ఉండరు. వాళ్ళ టాలెంట్ ను చూస్తే మీరు నోరు తెరుచుకుని అలాగే ఉండిపోతారు, నాది గ్యారంటీ. కాబట్టి లేట్ చేయకుండా మనం ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం పదండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్ ఏదో కమెంట్ చేసి చెప్పండి. మీరు హోటల్లో ఫుడ్ ని ఆర్డర్ ఇచ్చినప్పుడు మాక్సిమం లేట్ గానే తెచ్చి ఇచ్చి ఉంటారు కదా. కానీ ఇక్కడ ఇతను ఒక షెఫ్ అవ్వడంతో పాటు ఒక మంచి మ్యూజిషియన్ కూడా. ఎందుకంటే ఈ షెఫ్ ఫుడ్ తయారు చేయడంతో పాటు తన మ్యూజిక్ తో అక్కడికి వచ్చే కస్టమర్స్ ని ఎంటర్టైన్మెంట్ కూడా చేస్తాడు. ఇలాంటప్పుడు మనకు ఫుడ్ ను లేట్ గా సర్వ్ చేసినప్పుడు కోపం కూడా రాదు. ఆ మ్యూజిక్ అంత వినసొంపుగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా వేడి ఇసుకలో వేయించిన పాపడాలను తిన్నారా? ఒకవేళ తినకపోయింటే, అలాగే మీరు ఎప్పుడు ఇసుకలో పాపడాలను వేయిస్తూ ఉండడం చూడకపోయింటే ఈ వీడియోని చూడండి. ఇది చూడడానికి చాలా బాగుంటుంది. నార్మల్ గా మనం వేడి నూనెలో వేయించుతాం, కానీ వీరు ఇలా వేడి ఇసుకలో వేయించుతున్నారు. ఇలా తినడం వల్ల ఏం ప్రాబ్లం రాదంటారా? కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఇక్కడ చూడండి, వేడి ఇసుకలో అంటే ఇసుకను వేడి చేసి అందులో టీ కాంచుతున్నారు. ఈ చాయ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందట. మనం మామూలుగా ఎంత పెద్ద రోటీలను తింటాం, మహా అయితే ఒక ప్లేట్ అంతా సైజ్ లో ఉంటుంది కదా. కానీ మీరు పెద్ద పెద్ద చపాతీలను తయారు చేస్తూ ఉండడం చూసారా? ఇక్కడ ఒక వ్యక్తి ఎంత పెద్ద చపాతీలను తయారు చేయగలుగుతున్నాడో చూడండి. వామ్మో, ఇంత పెద్ద చపాతీలు చేయడం పక్కన పెట్టండి, తినడానికైనా అవుతుందా? నార్మల్ చపాతీలను 30-50 వేస్తే కానీ ఇంత పెద్ద చపాతీ అవ్వదు. అయితే సీరియస్ గా కామెంట్ చేసి చెప్పండి, మీలో ఎవరైనా ఇంత పెద్ద చపాతీ తినగలరా? ఈ దరిద్రులు చూడండి, అక్కడ మురికి కాలువలో క్యారెట్స్ ను ఎలా క్లీన్ చేస్తున్నారో, అది కూడా కాళ్ళతో తొక్కుతూ క్లీన్ చేస్తున్నారు. కాళ్ళతో తొక్కడం పక్కన పెడితే ఇలా మురికి కాలువలో క్లీన్ చేయడమే చాలా తప్పు. అందరూ తినేదాన్ని ఇలా చేయడం రైట్ అంటారా? ఈ చైనీస్ లేడీ పలుచని చపాతీలను ఈ ప్యాన్ పైన ఏ విధంగా తయారు చేస్తుందో చూడండి. ఈమె స్కిల్స్ కి అందరూ ఒక లైక్ వేయాల్సిందే. మీలో నుండి చాలా మంది నూడిల్స్ ని తప్పకుండా తిని ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా ఫ్యాక్టరీలో నూడిల్స్ తయారవుతూ ఉండగా చూసారా? వీడియోస్ లో చూసే ఉంటారు. కానీ ఇక్కడ చూడండి, ఇవి లోకల్ మేడ్ నూడిల్స్. ఆ నూడిల్స్ ని ఒక క్లాత్ లాగా తీగ పైన ఎలా వేలాడదీశారో చూడండి. పరిశుభ్రత అంటే వీరి దగ్గరే చూసి నేర్చుకోవాలి. ఎవరైనా కూడా స్ప్రింగ్ రోల్స్ చపాతీని ఒక చేతితో చేయలేరు, కానీ ఈ వ్యక్తి అది కూడా చేసి చూపించాడు. అతను ప్యాన్ పైన ఒక చేతితోనే పూర్తిగా రౌండ్ గా ఉండే స్ప్రింగ్ రోల్ చపాతీని తయారు చేస్తున్నాడు. ఇతను ప్యాన్ పైన 1-2 కాదు, పూర్తిగా 7 చపాతీలను తయారు చేస్తాడు. అది కూడా చాలా ఫాస్ట్ గా. చైనాలోని స్ట్రీట్ ఫుడ్ అయితే వరల్డ్ ఫేమస్. వీళ్ళు స్ట్రీట్ లో చాలా డిఫరెంట్ ఐటమ్స్ ని తయారు చేస్తూ కనబడతారు. ఎలాగంటే వీళ్ళు బియ్యపు పిండి యొక్క ఒక చిన్న బాల్ ని ఆయిల్ లో ఫ్రై చేస్తూ దాన్ని ఎంత పెద్దగా తయారు చేస్తారో చూడండి. ఈ స్ట్రీట్ ఫుడ్ అక్కడ చాలా ఫేమస్. ఆ పిండి మీద నూనె పోస్తూ అటు ఇటు తిప్పుతూ ఉంటే అది ఒక పెద్ద బెలూన్ లాగా అయిపోతుంది. ఒక నార్మల్ వ్యక్తికి చపాతీలు తయారు చేయడానికి చాలా టైం పడుతుంది. కానీ ఈ వ్యక్తికి అయితే చపాతీలను రోల్ చేయడానికి ఎక్కువ టైం పడుతుందేమో గానీ దాన్ని కాల్చడానికి చాలా తక్కువ టైమే పడుతుంది. ఎందుకంటే ఇతను చాలా ఎక్కువగా ఉన్న మంట పైన చపాతీలను ఎలా కాలుస్తున్నాడు అంటే ఒక మంచి ఎక్స్పర్ట్ షెఫ్ కూడా చపాతీలను ఇంత స్పీడ్ గా తయారు చేయలేడు. మీకు తెలిసే ఉంటుంది పైనాపిల్ తొక్క తీయడం ఎంత కష్టమో. ఒకవేళ కష్టపడి తీసినా కూడా సరిగ్గా తీయలేము. కానీ మీరు పైనాపిల్ తొక్కను తీసే మిషన్ ని ఎప్పుడైనా చూసారా? పైనాపిల్ పైనుండి పొట్టను ఈ మిషన్ చాలా ఈజీగా తీసేస్తుంది. దీని సహాయంతో మనం చాలా ఈజీగా పైనాపిల్ పై తొక్కును తీసేయచ్చు.
ఇంత స్పీడ్ గా టమోటాలను కేవలం ఒక ప్రొఫెషనల్ చెఫ్ మాత్రమే కట్ చేయగలుగుతాడు. మీరు ఎప్పుడైనా ఇంత స్పీడ్ గా వెజిటబుల్స్ కట్ చేశారా? ఖచ్చితంగా లేదు. మనం అంత స్పీడ్ గా కట్ చేస్తే మన వేళ్లు కట్ అవ్వడం ఖాయం. మంకీ కింగ్ లాగా కనబడే ఈ వ్యక్తి రోడ్ పైన ఎగరేస్తూ చపాతీలను తయారు చేస్తున్నాడు. ఇతను చపాతీలను తయారు చేసే మెథడ్ నార్మల్ వ్యక్తుల కంటే కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. మీరే చూడండి ఆ చపాతీలను గాల్లో ఎలా ఎగరేసి మరి తయారు చేస్తున్నాడో. వావ్, ఇతని టాలెంట్ కి ఒక లైక్ వేయాల్సిందే. ఎవరైతే గ్రామాల్లో ఉంటారో వాళ్ళకి చెరుకు నుంచి చెరుకు రసాన్ని ఏ విధంగా తీస్తారు, దాన్ని ఏ విధంగా బెల్లంగా మారుస్తారో తెలిసే ఉంటుంది. ఆ చెరుకు రసంతో తయారు చేసిన పాకాన్ని ఈ పెద్ద ప్యాన్ పైన వేస్తారు. తర్వాత ఆ పాకాన్ని అటు ఇటు తిప్పుతూ ఉంటారు. ఇక అది గట్టిపడ్డాక దాన్ని ముద్దలు ముద్దలుగా చేస్తారు. ఇక తర్వాత చల్లారాక బెల్లం రెడీ అయినట్టే. ఆ బెల్లాన్ని వాళ్ళకు కావలసిన ఆకారాల్లో తయారు చేసుకుంటారు. మీరు ఎప్పుడైనా జపాన్ లో ఫేమస్ అయిన మోజే డిష్ ని ట్రై చేశారా? ఇది జపాన్ లో ఎంత డెలిషియస్ డిష్ అంటే దీన్ని తిన్న తర్వాత మీరు మీ వేళ్ళను కూడా చప్పరిస్తూనే ఉంటారు. అలాగే దీన్ని తయారు చేసే ప్రాసెస్ కూడా నార్మల్ డిషెస్ కంటే కూడా డిఫరెంట్ గా ఉంటుంది. దీన్ని తయారు చేయడానికి ఎంతో కష్టపడతారు. కంటిన్యూస్ గా దాన్ని కొడుతూ సాఫ్ట్ గా తయారు చేస్తారు. దీన్ని ఇలా ఎంత సాఫ్ట్ గా తయారు చేస్తే అంత టేస్టీగా తయారవుతుంది, లేదా అసలు టేస్టీగా ఉండదు. వీళ్ళలాంటి ప్రొఫెషనల్ షెఫ్స్ ని మీరు మీ లైఫ్ లో ఇంతకు ముందు ఎప్పుడూ చూసి ఉండరు. వీళ్ళు ప్యాన్ లో ఉన్న ఫుడ్ ని ఎంత పైకి ఎగరేస్తున్నారు అంటే ఆ ఫుడ్ ఎంత పైకి వెళ్ళినప్పటికీ అందులో నుంచి ఒక చుక్క కూడా ప్యాన్ నుంచి బయటపడదు. అలాగే చాలా స్టైల్ గా ఎగరేస్తున్నారు. ఒక కీరాను ఎంత పలుచుగా కట్ చేయవచ్చో మీరు ఈ వీడియోలో చూడండి. పేపర్ ఉన్న మందంలో కట్ చేశాడు. మీలో ఎవరైనా ట్రై చేస్తారా ఇలా కట్ చేయడానికి? నార్మల్ గా ఎవరైనా ఫుడ్ ను తయారు చేయడానికి బౌల్స్ ను యూజ్ చేస్తారు. కానీ వీళ్ళు ఫుడ్ ను తయారు చేయడానికి జేసీపీ ముందు ఉన్న హ్యాండ్ ని యూజ్ చేస్తున్నారు. ఇలా సక్సెస్ఫుల్ గా ఫుడ్ ను కుక్ చేసి తింటున్నారు కూడా. ఈ రోల్స్ ని ఇంత ఫాస్ట్ గా ఒక రోబోట్ కూడా తయారు చేయలేదు. చూడండి అతను ఎంత స్టైల్ గా ఫాస్ట్ గా తయారు చేస్తున్నాడో. ఈ వ్యక్తి రౌండ్ గా తిరుగుతూ ఒక గ్లాస్ లో నుంచి మరో గ్లాస్ లోకి టీని పోస్తూ ఉంటాడు. కానీ ఒక చుక్క కూడా కింద పడదు. అది కూడా ఎంత స్టైల్ గా పోస్తున్నాడో చూడండి. చాలా ఎత్తుకు కూడా టీ వెళ్తోంది, అయినా కూడా చిన్న చుక్క కూడా నేల మీద పడటం లేదు. ఇతను కళ్ళకు గంతలు కట్టుకుని మరి వాటర్ మెలన్ పీసెస్ ని ఎంత ప్రొఫెషనల్ గా కట్ చేస్తున్నాడో చూడండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.